ప్రైస్ లార్డ్, అందరికీ వందనాలు. నా పేరు పాస్టర్ శాంకిరాజు. మీ అందరూ కూడా వందనాలు. ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ అనేటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటున్నాం కదా మనం. అంటే బండి సంజయ్ యొక్క కొడుకు భగీరథ్ గురించి, ఇంకా స్త్రీల గురించి హనీ ట్రాప్ అనేటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటున్నాము. నాకు తెలిసిన కొన్ని విషయాల మీద హనీ ట్రాప్ అంటే ఏమిటి? హనీ ట్రాప్ అంటే హ్మ్, ఎలుగుబంటి గురించి మనకు తెలుసు కదా. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఆనాటి కాలంలో కొంతమంది వేటగాళ్ళు కానీ, అడవి వాళ్ళు కానీ కొన్ని ప్రయత్నాలైతే చేసేవాడు. ఎలాంటిదంటే, ఎలుగుబంటికి ఇష్టమైన ఆహారం ఏంటంటే తేనె చాలా ఇష్టం అనమాట. తేనె కోసం ఎంత కష్టమైనా పడతా ఉంటది. ఈ తేనెని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కత్తికి బాగా పదునైన కత్తికి ఏం చేసేవాళ్ళంటే బాగా పోసి లేయర్స్‌గా అలాగా పోసేవాళ్ళు. పూసిన తర్వాత దాన్ని సంచరించే ప్రాంతంలో ఆ కత్తిని పెట్టేవాళ్ళు. ఆ తేనె వాసన పసిగట్టినటువంటి ఎలుగుబంటి వచ్చేది. ఎలుగుబంటి వచ్చి ఆ తర్వాత వచ్చేసి తేనెని ఏం చేసేదంటే అది బాగా అలాగా నాకుతూ ఉండేది. చివరికి తేనె అయిపోయినా గానీ, తేనె అయిపోయిన సంగతి అది గ్రహించేది కాదు. అది చివరికి ఏమైపోయేదంటే, ఆ నాలుక కట్ అయిపోతూ రక్తం కారుతా ఉంటది. అలాగా అయినా కానీ అది ఆ కత్తిని అలాగా నాకుతా ఉంటా ఉంటది. చివరికి నాలుక కూడా చాలా బాగా గాయపడిన తర్వాత అది విలవిల్లాడి కొట్టుకుంట కింద పడిపోతూ ఉంటది. ఆ చుట్టుపక్కల దాక్కున్నటువంటి ఆ వేటగాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దాన్ని పట్టుకొని వచ్చి దాన్ని బంధించి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా దాన్ని హనీ ట్రాప్ అనేది పిలిచేవాళ్ళనమాట. ఈ మధ్య కాలంలో గూడా మరి ఇంకో మాట ఏంటంటే, తేనె పూసిన కత్తి అంటే మనుషుల గురించి ఈ మాటలు చెప్తా ఉంటాం. పైనేమో తేనె మాటలు, వెనకేమో కత్తి అంటే ఆలోచన ఉంటూ ఉంటది. అందుకని తేనె పూసిన కత్తి అనేటువంటి కొంతమందిని వాడుతూ ఉంటారనమాట. బైబిల్‌లో చూసుకున్నట్లయితే మనము ఈ హనీ ట్రాప్ సాతానుడు ఎలాగ చేశాడంటే, గెహజీ విషయంలో మనం చూసినట్టు కొన్ని మాటలు చెప్తున్నాను. గెహజీ ధనము చేత అపవాది ఆకర్షించాడు. ఆపద ఆకర్షణకు ధనాపేక్షకు లోనైనటువంటి గెహజీ ఏమైపోయాడు? చెడు కుష్టుని సంపాదించుకున్నాడనమాట. దేమా అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో చాలా గొప్పగా రక్షణ పొందినటువంటి వ్యక్తి దేమా. ఇహలోకమును స్నేహించి దేవుని యొక్క పరిచర్యలో నుంచి బయటికెళ్ళిపోయాడనమాట. మన జీవితాల్లో కూడా మనకి చాలా హనీ ట్రాప్స్ అనేది అపవాదేస్తాడు. ధనాన్నేస్తాడు. మరలా వచ్చేసేసి ఇహలోక సంబంధమైన స్నేహాలనేస్తాడు. చెడు స్నేహాలనేస్తాడు. మందునేస్తాడు. అంటే ఇక రకరకాలైనమాట. రకరకాలైన డ్రగ్స్ కానీ, సిగరెట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. స్త్రీలకైతే పురుషుల్ని ఎరగా వేస్తాడు. పురుషులకైతే స్త్రీలని ఎరగా వేస్తా ఉంటాడు. ఇలాగా కొంతమందికి ఏందనంటే పొగడ్తలను ఎరగా వేస్తా ఉంటాడు. మరికొంతమందికి అధికారాన్ని ఎరగా వేస్తా ఉంటాడు. ఇలాగా అపవాది ఏదో విధంగా హనీ ట్రాప్‌ని చేస్తూనే ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. దయచేసి మనందరూ ప్రభువు మనకు సహాయం చేస్తే పరిశుద్ధాత్మనికి సహాయం ద్వారా మనము ఈ హనీ ట్రాప్స్ అపవాది యొక్క ఉచ్చుల నుండి మనము ఖచ్చితంగా తప్పించు